ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 25/2/2026 ప్రభాత పాఠము. పూర్వ తేదీ 2/10/1968. ప్రియమైన పిల్లలు, జ్ఞానం ద్వారానే సుఖము లభిస్తుంది, అక్కడ దుఃఖము ఉండదు. జ్ఞానం వల్ల ఎవరికి నష్టము కలగదు. ఒకవేళ అపార్థము జరిగితే జరగవచ్చు, జ్ఞానం ద్వారా ప్రతి కల్పంలో సద్గతి లభిస్తుంది. జ్ఞానం ద్వారా దుర్గతి లేదా నష్టము సంభవించదు. భక్తి ద్వారానే నష్టము కలుగుతుంది. ఓం నమ శివాయ. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే భావన పిల్లలకు కలిగింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని ఆత్మకు గుర్తుకు వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా పూర్తిగా అంతరించిపోవలసిందే. దీనినే జ్ఞానంగా తెలియజేస్తారు. తండ్రి పిల్లలకు తెలియచేస్తున్నారు, మనం ఈ పాత ప్రపంచం కోసం చదవడం లేదు అని పిల్లలకు నిశ్చయం కలిగింది. నిజానికి మనం ఈ పాత ప్రపంచంలో నివసించడం లేదు. మనము సంగమ యుగంలో ఉన్నాము. సంగమ యుగంలోనే పాత ప్రపంచము, కొత్త ప్రపంచం గురించిన జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానము పిల్లలకు మాత్రమే లభిస్తుంది. ఈరోజు ఎక్కడ ఉన్నాము, రేపు శాంతిధామానికి వెళ్తాము, ఆ తర్వాత కొత్త ప్రపంచానికి చేరుకుంటాము. ఈ మధ్యకాలంలో ఇక్కడ పరిశుభ్రత కూడా జరుగుతుంది. మనం కొత్త ప్రపంచానికి వెళ్ళినప్పుడు పాత ప్రపంచం యొక్క పరిశుభ్రత జరుగుతుంది. దానిని పూర్తిగా పవిత్రమైన ప్రపంచంగా పిలుస్తారు. దీనిని అపవిత్ర ప్రపంచంగా పిలుస్తారు. అందుకే ఇప్పుడు మనము స్వయాన్ని ఆత్మగా భావించి దేహాభిమానాన్ని వదిలివేయాలి. పిల్లలు దీనిని తెలుసుకున్నారు. ఇంటికి వెళ్ళాలి అనే విషయము మీకు తప్ప మరెవరికి తెలియదు. తండ్రి తెలియచేస్తున్నారు, మీరందరూ వధువులు, నేను ఒక్కడినే వరుడినిగా వచ్చాను, కొత్త ప్రపంచానికి తీసుకువెళ్తాను. తండ్రి మనల్ని ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తున్నారని మీరు తెలుసుకున్నారు. భక్తులను ప్రియురాలుగా కూడా పిలుస్తారు. ఈ జ్ఞానము చాలా సహజమైనది. స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. ఎవరిని గుర్తు చేస్తారో వారి వద్దకే చేరుకుంటాము. భక్తులు ఎవరు కూడా వారి వద్దకు చేరుకోరు. అక్కడ కేవలము సాక్షాత్కారాలు మాత్రమే జరుగుతాయి. మనం ఇప్పుడు తండ్రి వద్దకు చేరుకుంటామని మీరు తెలుసుకున్నారు. మీరు బాగా తెలుసుకున్న తర్వాతనే ఇంటికి చేరుకోగలుగుతారు. మనం ఇంటి నుంచి వచ్చి చాలా కాలమైంది. ఇక్కడ కామ చితపై కూర్చోవడం ద్వారా నల్లబడిపోయారు, అంటే భస్మమైపోయారు. అగ్నిలో పడినప్పుడు నల్లగా అవుతారు కదా. ఇప్పుడు మీరు జ్ఞాన చితపై కూర్చున్నట్లయితే తెల్లని వర్ణంలోకి అవుతారు, అంటే పవిత్రంగా అవుతారు. మీరు ఈ మధువనానికి దూరంగా ఉన్నప్పుడు పిల్లలందరూ కూడా పురుషార్థులుగానే ఉంటారు. పురుషార్థం చేయించేవారు కూడా స్వయంగా పురుషార్థులే. కానీ ఇక్కడ మధువనంలో తండ్రి పురుషార్థము చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ పురుషార్థం చేయించేవారు లభిస్తారు. ఇక్కడ దాద కూడా పురుషార్థం చేయాలి, కానీ తండ్రి పరంపిత పరమాత్మ పురుషార్థము చేయించాల్సి ఉంటుంది. మీరు బాహ్య ప్రపంచంలో పురుషార్థం చేయిస్తారు. ఈ విషయాలు ఎవరికి వారు అర్థం చేసుకోలేరు. తప్పనిసరిగా తెలియచేసేవారు ఒకరు కావాలి. వ్రాతపూర్వకంగా ఎంత తెలియచేసినా కూడా పూర్తిగా అర్థం చేసుకోలేరు. విద్యార్థికి తప్పనిసరిగా ఒక గురువు అవసరమవుతారు. ఇక్కడికి వచ్చినప్పుడే పిల్లలు జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇతర విషయాలను మీరు బుద్ధి నుండి తొలగించి తండ్రి పైన దృష్టిని కేంద్రీకరించినట్లయితే సుఖము లభిస్తుంది. శాంతిధామము, సుఖధామము గురించి మీకు మాత్రమే తెలుసు. ఈ స్మృతి యాత్రకు చాలా మహత్వము ఉన్నది. దీని ద్వారానే మీరు పతితుల నుంచి పావనంగా అవుతారు. పవిత్రంగా చేసేవారు ఇక్కడే ఉన్నారు. భక్తి మార్గానికి ఎలాంటి మహత్వము లేదు. భక్తి మార్గ చక్రాన్ని పూర్తిగా చుట్టి రావాల్సిందే అని బాబా తెలియచేస్తున్నారు. భక్తి జ్ఞానం గురించి మీకు మాత్రమే తెలియజేస్తారు. పిల్లల సంఖ్య కూడా దినదినం పెరుగుతూ ఉంటుంది. స్వదర్శన చక్రధారులుగా అయినప్పుడే మీరు గొప్ప ధనవంతులుగా అవుతారు. అందుకే మీ ప్రతి అడుగులో పదమాలు, అంటే సంపాదన ఉన్నట్లుగా చూపిస్తారు. ఇక్కడ అడుగు అంటే పాదము కాదు, అడుగు అంటే బుద్ధే ప్రయాణిస్తుంది. మీరు పదమాపతులుగా, అంటే అత్యంత ధనవంతులుగా కాబోతున్నారు. ప్రతి అడుగులో ధనం యొక్క సంపాదన ఎందుకు లభిస్తుందో మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి తెలియచేస్తున్నారు, ప్రతి అడుగులో పదము లభిస్తుంది. అడుగు అంటే బుద్ధికి సంబంధించిన విషయము. దీనిని తెలియచేయడానికి తండ్రి స్వయంగా రావాల్సి ఉంటుంది. అంటే ఎవరికి అర్థము కాదు అనేది ఉద్దేశం కాదు. జ్ఞానం ద్వారానే మీకు సుఖం లభిస్తుంది. సుఖము ఉన్న చోట దుఃఖానికి స్థానం ఉండదు. జ్ఞానం వల్ల ఎవరికి నష్టం కలగదు. ఒకవేళ ఇందులో ఏదైనా అపార్థము జరిగి ఉండవచ్చు. జ్ఞానం ద్వారా ప్రతి కల్పంలో సద్గతి లభిస్తుంది. దాని ద్వారా దుర్గతి లేదా నష్టము ఎప్పటికీ జరగదు. కానీ భక్తి ద్వారా నష్టం కలుగుతుంది. తండ్రి ఎప్పుడూ కూడా నష్టం కలిగేలా మాట్లాడరు. తండ్రి మాటల ద్వారా లాభమే ఉంటుంది, ఆనందమే కలుగుతుంది.
పిల్లలకు ఇప్పుడు దైవీ లాటరీ లభించింది. అలాంటప్పుడు కొందరికి పట్టరాని సంతోషం కలగవచ్చు. కానీ ఎవరైతే మీకు లాటరీని ఇస్తారో వారు మిమ్మల్ని సరిచేస్తారు. అపారమైన తండ్రి ఎప్పుడు కూడా పొరపాటు చేయరు. వారు మీకు ఇలాంటి హామీని ఇస్తున్నారు. తండ్రిని దుఃఖహర్త సుఖకర్తగా పిలుస్తారు. అందువల్ల వారి ద్వారా ఎలాంటి దుఃఖము కలగదు. ఈరోజు మీరు పేదవారిగా ఉన్నారు, రేపు ప్రపంచానికి అధిపతులుగా అవుతారు, అంటే ధనవంతులుగా అవుతారు. మీరు ఒకే క్షణంలో పేదవారి నుంచి ధనవంతులుగా అవుతారు. దీనినే అనంతమైన గ్రామంగా చెప్పవచ్చు. ఇక్కడి నుంచి రేపు నగరానికి వెళ్తాము. తండ్రి తెలియచేస్తున్నారు, నేను శాస్త్రాలు గ్రంథాలు మొదలైన వాటిని చదవను, నా చిత్రాన్ని కూడా చూపిస్తారు. బ్రహ్మ ద్వారా అన్ని వేదశాస్త్రాల సారాంశాన్ని తెలియచేస్తాను. మీరందరూ కూడా దత్తత తీసుకున్న పిల్లలు. శూద్రులకు తండ్రి సన్ముఖంలో కూర్చొని జ్ఞానాన్ని తెలియచేస్తారు. అందువల్ల ఈ జ్ఞానాన్ని బ్రాహ్మణులు తెలుసుకుంటారు. శూద్రులకు దేవతలకు ఇలాంటి జ్ఞానం లభించదు. శివబాబానే బ్రాహ్మణులకు తెలియచేస్తారు. కానీ బ్రాహ్మణుల గురించి ప్రపంచానికి తెలియదు. మిగతా దేవతలు క్షత్రియులు వైశ్యుల గురించి మాత్రమే ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు అన్ని విషయాలను మీరు అర్థం చేసుకుంటున్నారు. మీరు లోపల ఎంతో సంతోషంగా ఉంటారు. బాగా చదివే విద్యార్థుల యొక్క ప్రవర్తన చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. అది దేహాభిమానం అనే పారవశ్యము. కానీ ఇక్కడ మీకు ఆత్మాభిమానం అనే పారవశ్యం కలుగుతుంది. ఇది పవిత్రమైన పారవశ్యము. తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. కానీ మనుషులకు ఈ చదువు తెలియకపోవడం వల్ల ఎన్నో విఘ్నాలను ఎదుర్కొంటున్నారు. స్త్రీలపై ఎంతో అణిచివేతలు జరుగుతున్నాయి. వివాహం అనేది పతనానికి మూలమవుతుంది. కలియుగంలో లోక మర్యాదలు, వంశ మర్యాదలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అందుకే తండ్రి తెలియచేస్తున్నారు, ఎవరి పిల్లలైనా కనిపించకుండా పోయి 6 లేదా 8 నెలల తర్వాత తిరిగి లభిస్తే వారు ఎంతో ప్రేమతో కలుసుకుంటారు కదా. ఇక్కడ తండ్రి కూడా తెలియచేస్తున్నారు, ఓ నా పిల్లలరా, మీరు ఎన్నో సంవత్సరాలుగా నా నుంచి దూరమైపోయారు, నన్ను మర్చిపోయారు. ఇంతకు ముందు తండ్రిని ఎప్పుడు కలిశారు? మీరు 5000 సంవత్సరాలుగా తండ్రికి దూరమయ్యారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని మళ్ళీ చదివిస్తున్నారు. భారతీయులు ఇప్పుడు రావణ రాజ్యంలో ఉన్నట్లుగా ఎవరూ భావించరు. మనము ఇప్పుడు పరాయి రావణ రాజ్యంలో ఉన్నామని మీరు తెలుసుకున్నారు. స్వర్గరాజ్యాన్ని మనము శ్రీమతం ద్వారానే స్థాపన చేశాము. ఇప్పుడు మళ్ళీ స్థాపన చేస్తున్నాము. మన రాజ్యము స్థాపన జరిగిన తర్వాత మిగతావన్నీ కూడా కనుమరుగైపోతాయి. దీనికి ఉదాహరణగా మర్రి చెట్టును చూపించవచ్చు. దాని కొమ్మలు చాలా పొడవుగా ఉంటాయి. వాహనం ద్వారా ప్రయాణం చేసి ఈ ప్రపంచాన్ని చుట్టి వస్తూ ఉంటారు. కానీ ఈ మానవ సృష్టి రూపీ వృక్షం కూడా ఎంత పెద్దది. సత్యయుగంలో ఈ వృక్షము చాలా చిన్నదిగా ఉంటుంది. దానిని దేవత వృక్షంగా పిలుస్తారు. ఇప్పుడు ఎన్నో మతాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఫకీరుల వలె ఉన్నారు. మీకు తండ్రి తప్ప మరెవరు కూడా ఇష్టం అనిపించరు. తండ్రి తెలియచేస్తున్నారు, ఈ దేహంతో పాటు దేహ సంబంధాలన్నింటినీ కూడా వదిలివేయాలి. అందరూ ఇంటికి వెళ్ళాలని ఆశిస్తున్నారు. ఇక్కడ అపారమైన దుఃఖము ఉంది. వినాశనం కొరకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వినాశనం కూడా గత కల్పంలో మాదిరిగానే జరుగుతుంది అని తండ్రి తెలియచేస్తున్నారు. ప్రతి కల్పములో ఇదే విధంగా జరుగుతూ వస్తోంది. ఇది కూడా సంతోషించదగ్గ విషయమే. శ్రీకృష్ణుడి చిత్రంలో కూడా వినాశనం జరిగిన తర్వాతనే ప్రపంచంలో శాంతి వస్తున్నట్లుగా చూపిస్తారు. ఇప్పుడు మీరు శ్రీమతం ప్రకారము ప్రపంచంలో శాంతిని స్థాపన చేస్తున్నారు. ఆ తర్వాత మీరు శాంతిధామానికి వెళతారు. మళ్ళీ వచ్చి కొత్త ప్రపంచంలో రాజ్యభాగ్యాన్ని పొందుతారు. ఇలాంటి వారసత్వము తండ్రి నుంచే లభిస్తుంది కదా. తండ్రి వచ్చి మీకు జ్ఞానాన్ని తెలియచేస్తారు. ఇందులో ఆశీర్వాదాలకు ఎలాంటి స్థానము లేదు. అనంతమైన తండ్రి నుంచి అనంతమైన వారసత్వం లభిస్తోందని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు అక్కడ వేరే మతాలు లేవు. ఇప్పుడు ఆత్మలు ఘోర అంధకారంలో ఉన్నాయి. తండ్రి వారిని వెలుగులోకి తీసుకువస్తారు. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞాన అంధకారము తొలగిపోయిందనే మహిమ కూడా ఉంది. ఈ శరీరాన్ని విడిచి భవిష్యత్తులో దేవీ దేవతలుగా అవుతామనే ఆత్మిక ఉత్సాహము పిల్లలకు ఉండాలి. మీరు అలాంటి సంతోషంలో నాట్యం చేయాలి. దానిని గుప్తమైన సంతోషంగా చెప్తారు. పిల్లలందరూ ఒకే విధంగా మాధుర్యంగా ఉండరు. వారిలో కూడా నెంబర్ వారీగా ఉంటారు. అందుకే బాబా ఏమని పిలుస్తారు? నెంబర్ వార్, స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్ అని సంబోధిస్తారు. దీనినే స్కాలర్షిప్గా పిలుస్తారు. తండ్రి సన్ముఖంలో కూర్చొని పిల్లలకు తెలియచేస్తున్నారు. గత కల్పముల మాదిరిగానే ఇప్పుడు కూడా తెలియచేస్తున్నారు. ఇక్కడ
భిన్న భిన్న ప్రకారాలైన పిల్లలు ఉంటారు. కొద్దిమంది పిల్లలు గైడ్గా మారి వస్తారు. ఇక్కడ అందరి బాగోగులు చూసుకుంటారు. ఎక్కువ మంది వచ్చినట్లయితే వారి బాగోగులను చూసుకోవడానికి మార్గదర్శకులు కూడా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మార్గదర్శకులు అందరూ కూడా ఇక్కడ నుంచి శాంతిధామానికి వెళ్తారు. పిల్లలు ఈ జ్ఞానాన్ని మీరు ఇతరులకు తెలియచేస్తారు. తండ్రి ఒకే చోట ఉంటారు. ఒకవేళ తండ్రి బయటకు వెళ్లాల్సి వస్తే తగిన ఏర్పాట్లు చేయాలి. పిల్లలకు ఒకరోజు మురళి రాకపోతే ఎంతగానో ఆందోళన చెందుతారు. ఎవరిలో అయితే జ్ఞానం ఉంటుందో వారికి మురళి అందకపోయినా కూడా జ్ఞానాన్ని తెలియజేయగలుగుతారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని తండ్రి మాత్రమే తెలియచేస్తారు. ఇదే ముఖ్యమైన విషయము. ఎవరైతే తెలివివంతులుగా ఉంటారో వారు మంచిగా అర్థం చేసుకుంటారు. మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఇప్పుడు లక్ష్మీనారాయణులుగా అవుతున్నామనే సంతోషము మీకు కలుగుతుంది. ఇది అర్థం కాగానే మేము 5000 సంవత్సరాల తర్వాత మీ దగ్గరకు వచ్చాము అని పిల్లలు తెలియచేస్తారు. ఈ విషయాన్ని పిల్లలు తప్ప మరెవరు కూడా అర్థం చేసుకోలేరు. ఎవరైనా తమని తాము భగవంతునిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అనుచర గణాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఈ జ్ఞానము వారికి లభించదు. పిల్లలు కొత్త వారిని తీసుకువచ్చినప్పుడు బాబా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని ముందుగానే వారికి నేర్పిస్తారు. తెలివిగల పిల్లలు తండ్రికి సమాధానం చెబుతారు. తండ్రి ఒకసారి అడగగానే మేము అనేక మార్లు కల్పము కలుస్తూనే ఉన్నాము అని పిల్లలు సమాధానం చెబుతారు. ఇప్పుడు మీకు కూడా గుర్తుకు వచ్చింది కదా, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రిని కలుసుకుంటాము. ఈ చక్రము ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటుంది. బాబా మనకు విజయాన్ని కలగజేస్తారు. రావణుడు ఓటమిని అందిస్తారు. ఇది 2 అర్ధభాగాలుగా కొనసాగుతుంది. ఓటమి వల్ల ఏమి జరుగుతుంది, విజయం వల్ల ఏమి జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి తెలియచేస్తున్నారు. ఈ చదువు చాలా సహజమైనది. పిల్లలు ఫస్ట్ క్లాస్ పండితులుగా అవుతారు. కానీ స్మృతి యాత్రలో చాలా వెనుకబడి ఉంటారు. ఇప్పుడు స్మృతి యాత్రను పెంచాలి. అప్పుడే మీ యొక్క బాణము తగులుతుంది. చాలా కొద్ది మంది మాత్రమే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నారు అని బాబాకు తెలియచేస్తారు. మీరు వేసే బాణము వారికి తగలదు. జ్ఞానాన్ని అర్థం చేసుకోరు. వారు తండ్రి వారిగా అవ్వలేరు. అందుకే తండ్రి తెలియచేస్తున్నారు. కోట్లలో కొద్దిమంది మాత్రమే తండ్రి వారిగా అవుతారు. వారి గురించి మీరు వెంటనే అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు పిల్లలు మీరు స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. ఒక కంటిలో శాంతిధామాన్ని, మరో కంటిలో సుఖధామాన్ని ఉంచుకోవాలి. దీనిని గుర్తు చేయవచ్చు కదా. మొదట సుఖధామంలోకి వెళ్తారు, ఆ తర్వాత దుఃఖధామంలోకి వెళ్తారు. తండ్రిని స్మృతి చేయండి. అదేవిధంగా సుఖధామాన్ని కూడా గుర్తు చేసుకోండి. తండ్రి చాలా తక్కువ శ్రమను కలిగిస్తారు. దీనిని దుఃఖధామంగా పిలుస్తారు. ఈ సందేశాన్ని ఇవ్వాలి. శాంతిధామానికి తండ్రి తీసుకువెళతారు. ఇది ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. తండ్రి ఎప్పుడూ కూడా వారసత్వాన్ని ఇస్తారు. శాపాన్ని, దుఃఖాన్ని ఎప్పుడు ఇవ్వరు. దీనిని ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు. మేము ఎలాంటి పుష్పాలమో మీరే తెలుసుకోవచ్చు. పుష్పాల్లో కూడా నెమ్మది వారిగా ఉంటాయి. తండ్రి కూర్చొని అందరికీ సద్గతి ఇస్తున్నారు. తండ్రి అందరినీ విముక్తి కలిగిస్తారు. ఇప్పుడు అందరూ కూడా ఐరన్ ఏజ్లో ఉన్నారు. తర్వాత తండ్రి అందరికి విముక్తి కలిగించి స్వీట్ హోమ్కు తీసుకువెళతారు. ఈ విషయాలను తండ్రి అందరికీ తెలియచేస్తున్నారు. దీనిని చాలా సహజంగా తెలియచేయవచ్చు. అయినప్పటికీ మీరు గుర్తుంచుకోరు అంటే ఇంకా సమయము రాలేదు అని అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు జరుగుతున్న సేవ ఖచ్చితంగానే జరుగుతుంది. ఇప్పుడు పిల్లలను నిలబెట్టేందుకు తండ్రి ఇలా చెప్పాల్సి వస్తుంది. సేవను విస్తరించాలని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు సేవను విస్తరించండి అని తండ్రి స్వయంగా తెలియచేస్తున్నారు. ఈ జ్ఞానాన్ని ఒక్కరు అర్థం చేసుకొని మాట్లాడినా చాలామంది వారిని అనుసరిస్తారు. ఒకరు చెప్పడం ద్వారా చాలా ప్రభావం కలుగుతుంది. ఇక్కడ ఎంతో అవినీతి, కల్తీ జరుగుతోంది. ఈ భారతదేశంలో ఆహారం కూడా నాణ్యతారహితంగా ఉంది. భారతదేశానికి లాభము, నష్టము కలుగుతుంది. అదేవిధంగా ఉత్థానము, పతనము కూడా జరుగుతుంది. మీరు లిఖితపూర్వకంగా తెలియచేసినా కూడా ఎవరు అర్థం చేసుకోలేరు. మనుషులు వానరులాగా మారిపోయారు. తండ్రి తెలియచేస్తున్నారు. స్థాపన తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ ఓటమి, గెలుపులు తప్పకుండా జరుగుతాయి. ఎంతో మంది మాయ చేత ఓడిపోతున్నారు. పురుషార్థం కూడా గతం కల్పం మాదిరిగానే జరుగుతుంది. రమేష్ వెళ్ళి పాస్ అయి తిరిగి వచ్చినట్లయితే బాబాకు ఎలాంటి అభ్యంతరము ఉండదు. సేవ చేయడానికి మంచివారి యొక్క అవసరం ఉన్నది. వారందరూ కూడా ఇప్పుడు శివక్షేత్రంలోకి దిగాలి. బ్రహ్మ యొక్క సంతానము ఇప్పుడు శివక్షేత్రంలోకి రావాలని అంటుంటారు కదా. మంచిది. మధురాతి మధురమైన తిరిగి లభించిన ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి
దాదాల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే వరదానము. జ్ఞానమూర్త్ గుణమూర్తు భవ. పిల్లలు ఇప్పుడు స్వయం పైన సేవ మీద సమతుల్యతను పాటించండి. సేవతో పాటు మీ వ్యక్తిత్వం యొక్క ప్రభావము, ధారణ యొక్క ప్రభావము, ఈ రెండింటి యొక్క ఆవశ్యకత ఉంది. మిమ్మల్ని ఎవరైనా చూసినప్పుడు జ్ఞానమూర్తులుగానే కాకుండా గుణమూర్తులుగా వారికి అనిపించాలి. ఈ రెండింటి మధ్య సమానత కనిపించాలి. ఈ జ్ఞానము గొప్పది అనే మాట ఇంతవరకు విన్నారు, కానీ మీ యొక్క నడవడిక అంత ఉన్నతంగా ఉండడం లేదు. కాబట్టి ఈ రెండింటి మధ్య సమతుల్యతపై దృష్టిని ఉంచండి. అప్పుడే సేవలో విజయము తప్పకుండా కనిపిస్తుంది. ఓం నమః శివాయ.